ఇందుని గురించి లోకులు ఏం చెబుతున్నారు, సైతాన్ ఏం చెబుతున్నాడు, నీ తలకాయ ఏం చెబుతుందండి? ఎట్లా అవి ఎందుకు అసలు? ఇతరుల సలహాలు ఎందుకు? నీ ఆలోచన ఎందుకు? సైతాన్ గడి ఐడియాలు ఎందుకు? ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది? ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు, ఇలాంటి కండిషన్లో వాక్యం ఏమి చెప్పుచున్నదని వాక్యం దగ్గరగా పరిగెత్తడం నేర్చుకోవాలి. దేవుని వాక్కులు విని వాటిని గ్రహించుట, వాటిని స్వీకరించుట అనే ప్రాముఖ్యమైన విషయాన్ని ఈరోజు మీ దృష్టిలో నీకు తీసుకొని రావాలని ఆత్మ నా హృదయంలో ఆ మాటలు ఉంచాడు. ఇప్పుడు మచ్చుతోనగలాగా ఒక 2-3 విషయాలే చెప్పాను. శరీరానికి స్వస్థత ఇచ్చే విషయంలో దేవుని వాక్యం చెబుతుంది, నేను నిన్ను స్వస్థపరుస్తాను అన్నాడు. నువ్వేది విశ్వసించాలి, ఏది తీసుకోవాలా? అది తీసుకోవాలా. కానీ మనుషులు ఏం నమ్ముతారు తెలుసా? ఇది క్యాన్సర్ వస్తే క్యాన్సిల్ కథం. ఇప్పుడు చెప్పండి, దేవుని మాట నేను స్వస్థపరుస్తానని. క్యాన్సర్ నీకెక్కువ, డాక్టర్లకు ఎక్కువ, నాకు ఎక్కువ కాదు. అది ఏ రేంజ్లో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా నేను దాన్ని నాశనం చేయగలుగుతాను అంటాడు దేవుడు. కానీ దేవుని మాట వింటారా? మరి ఎందుకండి చర్చిలో గంటలు కూర్చుంటారు, లేకపోతే లైవ్లో గంటలు వాక్యం వింటారు విశ్వసించినప్పుడు? వారు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపనే హృదయముతో గ్రహించరు. జస్ట్ మీకు ఈజీగా అర్థమవుతుంది, ఒక జబ్బుతో పోల్చి చెబుతున్నాను నేను. సకల విషయములలో ఇదే వర్తిస్తుంది. మనం ప్రవర్తించే ప్రవర్తన విషయంలో, నీతి నియమాల విషయంలో, మనం కలిగి ఉండాల్సిన విశ్వాస విషయంలో, మనం కలిగి ఉండాల్సిన గురి గమ్యాల విషయంలో లేఖనం ఏం చెప్పుచున్నది అన్న కాడికి రావాలా. దేవుని వాక్యం ఏమంటుంది, దేవుడు ఏమంటున్నాడు? చాలా శ్రమల్లో ఫినిషింగ్ టచ్ ముగిస్తున్నాను, ఇంకెక్కువ చెప్పలేను. పాపం మీరేదో పొరపాటు పడి కాసేపు చెప్పన్నారు, ఇక అయిపోయింది, మీ నడువులు సత్తా అయిపోయింది, నాకు తెలుసు. ఏంది ముగింపు? చాలా సందర్భాల్లో, చాలా విషయాల్లో బతికిపోయాను నేను. లేఖనములను ఆశ్రయించి కాపాడబడ్డాను. ఫినిషింగ్ టచ్, ముగింపు. ఇప్పటిదాకా నేను చెప్పినవి మీకు నిజంగా అర్థమైనయా? గ్రహించారా? అయితే అర్థం కాకపోయినా, గ్రహింపు లేకపోయినా షో చేస్తున్నారా? అర్థమైనట్టు నిజం చెప్పండి. మనలో అన్నమాట. నేనేం అనుకోను, అసలు అర్థమైతే చేతులు ఎత్తండి అన్న. నిజంగానే అర్థమైందన్న అంటే థ్యాంక్ యూ. మీకు అర్థమైతే నాకు ఆనందం. ప్రతి విషయంలో ఆ లేఖనమే నాకు బ్రతుకు. నిజం సోదరా. నిందలు వచ్చినప్పుడు లేఖనం ఏం చెబుతుందని వెతికా. దుర్వార్తలు నా మీద పుట్టించినప్పుడు లేఖనం ఏం చెప్తుందని వెతికా. ఒక్కొక్క మాట నా చెవికి వస్తే పిచ్చ ఏడుపు. ఒక దెబ్బకి నరాలని స్వచ్ఛపడ్డట్టు అనిపించేది. నా గురించి దుష్ప్రచారాలు చేసి మనుషులకు చెప్పి వాళ్ళు వచ్చి నన్ను అడిగి ఎంత బాధ కలిగేదో, ఎంత ఏడుపు వచ్చేదో. ఏందయ్యా ఇంత దారుణమా అని ఇప్పుడు ఎవరన్నా మనిషికి చెప్పాను, మనిషి ఏమంటారు? అట్లా అన్నారా? నిజంగా ఇది చాలా బాధగా ఉంది నాకు, అసలు నిజంగా, అరే అట్లానా అంటారు. తర్వాత పక్కకు పోయి ఇంకొకటి ఏమంటారు? ఏందో ఎవడో మరి బ్రదర్ని ఇట్లా అన్నాడంట మరి అని ఇతను ఇంకొకటి అంటే, ఏమో అన్నాడంటే నిప్పు లేకుండా పగెందుకు వచ్చేది ఏంది అంతేనంట. మరి అంతకాకేముంది? ఇప్పుడు అంత కాకపోతే కొంతైనా ఉండకపోతే అసలు ఆ మాట ఎట్ట పుట్టిద్ది? అయి ఉండొచ్చులే. చూసారా ఎట్టుంటుంది మనుషుల వ్యవహారం? అని మనం చెప్పుకుంటే ఆడదాన్ని తీసుకెళ్ళి ఇంకొకటి దగ్గర మాట్లాడితే, ఆడదాన్ని నిజం చేస్తే, మనం ఎవడో దారుతాడని చెప్పుకున్నాం, ఆడు కూడా దాంతోనే ఓటేసాడు అన్నమాట. నీ ఆపదను తెలుసుకొని ప్రత్యక్షమవుతారు వెంటనే, సహాయము చేస్తామని. ఏమంటే టైం లేదు కాబట్టి డైరెక్ట్ చివరి చరణంకి వెళ్దాం. నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు ఈ సంగతి, జవాబును చూపిస్తామని పేరుస్తూ ఉంటారు లేకుంపటి. నీ ఆప్తులం మేమేనని రాబట్టుకుంటారు ఈ సంగతి, జవాబును చూపిస్తామని పేరుస్తూ ఉంటారు లేకుంపటి.
సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు. సమస్య రూపం మార్చేసి లేని రంగు పూస్తుంటారు. రహస్యాలను బయటేసి నిన్ను అల్లరి చేస్తుంటారు. రహస్యాలను బయటేసి నిన్ను అల్లరి చేస్తుంటారు. నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని, నమ్మకు ఇలలో ఎవరిని సాయం చేస్తారనుకొని, నమ్ముకు రక్షకుడేసుని